ఒక పేద వ్యక్తి రోజు పేపర్లు అమ్మేవాడు. అదే వ్యక్తి ఒకరోజు భారతదేశ రాష్ట్రపతి అవుతాడని ఎవరైనా ఊహించారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మొహమ్మద్ రషీద్ ఇన్స్పైర్స్. కలలు అంటే నిద్రలో వచ్చేవి కాదు, నిద్రపోనివ్వని ఆలోచనలే నిజమైన కలలు. ఈ దేశంలో కోట్ల మంది కలలు కనడం నేర్పిన ఒక వ్యక్తి. శక్తి అంటే అణుబాంబు కాదు, నిజమైన శక్తి అంటే యువతలో ఆత్మవిశ్వాసం. ఆయనే భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. పంతొమ్మిది వందల 31 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న పట్టణంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు అబ్దుల్ కలాం గారు. తండ్రి జైనుల్ అబదీన్ పడవ నడిపే సాధారణ వ్యక్తి, తల్లి ఆసియా కరుణతో నిండిన మహిళ. పేదరికం ఉన్న ఆ ఇంట్లో విలువలు, క్రమశిక్షణ, నిజాయితీ నిండిపోయాయి. చదువుల్లో సాధారణ విద్యార్థి, కానీ కలలు మాత్రం అసాధారణమైనవి. విమానాలు, రాకెట్లు, ఆకాశాన్ని తాకాలనే కల, అదే అతని లక్ష్యం. లో ఇస్రోలో చేరిన కలాం 1979లో SLV-3 విఫలమైంది. దేశం మొత్తం నిరాశ. కానీ కలాం మాత్రం బాధ్యతను తన మీద వేసుకున్నారు. 1980 SLV-3 విజయం సాధించింది. అదే రోజు భారత అంతరిక్ష చరిత్ర మారిపోయింది. అగ్ని, పృథ్వీ ఇవి కేవలం క్షిపణులు కాదు, భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకలు. అందుకే దేశం ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచింది. 2002 భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్న అహంకారం లేదు. రాష్ట్రపతి భవన్ను విద్యార్థుల భవిష్యత్తు కేంద్రంగా మార్చారు. అధికారులు పోయినా, పదవులు ముగిసినా అబ్దుల్ కలాం గారు వదలని ఒక విషయం ఉంది. అదే బోధన, మీన్స్ టీచింగ్. నేను రాష్ట్రపతిని కాదు, ముందుగా నేను ఒక టీచర్ని అని గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఆయనే. ఒక విద్యార్థి అడిగాడు, సార్ నేను ఫెయిల్ అయ్యాను, నా జీవితం అయిపోయిందా? అప్పుడు కలాం గారు నవ్వుతూ చెప్పారు, ఫెయిల్యూర్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఆ ఒక్క మాట ఆ విద్యార్థి జీవితాన్ని మార్చేసింది. భారత రాష్ట్రపతిగా ఉన్న ఆయన దగ్గర పెద్ద ఆస్తులు లేవు, ఖరీదైన కార్లు లేవు. ఉన్నవి మాత్రం పుస్తకాలు, జ్ఞానం, మంచి మనసు. జూలై 27 విద్యార్థులకు బోధిస్తూ, కలలు నేర్పుతూనే ఈ లోకాన్ని విడిచారు. యువతకు కలాం ఇచ్చిన 5 జీవిత పాఠాలు. చిన్నగా మొదలుపెట్టినా పెద్దగా ఆలోచించాలి. ఫెయిల్యూర్ను భయపడకూడదు. డిసిప్లిన్ లేకపోతే టాలెంట్ వృధా. దేశం కోసం ఆలోచించాలి. మీరు మారితే దేశం మారుతుంది. కొంతమంది జీవించి ఉన్నప్పుడు గొప్ప, కానీ అబ్దుల్ కలాం గారు మరణించిన తర్వాత కూడా జీవిస్తున్నారు. అది ప్రతి యువకుడిలో కలలో. ఈ దేశానికి ఇంకా ఎంతమంది అబ్దుల్ కలాంలా కావాలి అని అనుకుంటున్నారు? ఈ వీడియో మీ హృదయానికి తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రతి కథ యువకుడికి చేరాలి.